హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహేష్ ఇన్ఫో గెలాక్సీ. మనం ఇప్పుడు కొన్ని సైకాలజీ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. మనం ఎవరినైనా చూడగానే 7 సెకండ్లలోనే వాళ్ళ గురించి ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటాం. ఒంటరితనం ఎక్కువ రోజులు ఉంటే అది మీ ఆరోగ్యానికి హానికరం కావచ్చు. దీర్ఘకాలంలో అది డిప్రెషన్ మరియు గుండె సమస్యలకు కూడా కారణం కావచ్చు. మనం నిజంగా బాధపడుతున్నా లేదా చెప్పుకోలేకపోతున్న వాటి గురించి మనం కళల్లో చూస్తాం. మనం దాచిపెట్టే భావోద్వేగాలు కళల రూపంలో బయటపడతాయి. నచ్చిన వ్యక్తి పేరును మన మెదడు వెంటనే గుర్తుపెట్టుకుంటుంది. మంచి మ్యూజిక్ వినడం వలన మన మెదడు 65% స్ట్రెస్ నుంచి బయటపడేస్తుంది. ఎవరైనా మనకు నచ్చితే వాళ్ళతో మాట్లాడేటప్పుడు మన స్వరంలో మార్పు కనిపిస్తుంది. ఇది సహజంగా జరిగే ఒక ప్రక్రియ. మనం నిద్రపోయినా కూడా మన మెదడు మనం ప్రేమించిన వ్యక్తి గురించి ఆలోచించగలదు. ఒక వ్యక్తిని మనం నిజంగా ప్రేమిస్తే వాళ్ళతో మాట్లాడేటప్పుడు మనకు తెలియకుండానే స్మైల్ చేస్తుంటాం. మనం ఎక్కువగా గతం గురించి ఆలోచిస్తున్నట్లయితే మనము హ్యాపీగా లేమని అర్థం. మనం కొత్త విషయాలు నేర్చుకునేటప్పుడు మన మెదడు మరింత చురుగ్గా పనిచేస్తుంది. అందుకే కొత్త స్కిల్స్ నేర్చుకోవడం అనేది మన మెదడుకి ఒక మంచి వ్యాయామం. ఒక మాట మనం మళ్ళీ మళ్ళీ వింటుంటే అది నిజమేనని మనం నమ్మేస్తాం. ఒక కొత్త వ్యక్తి మిమ్మల్ని కలిసి మీతో మాట్లాడినప్పుడు 90 సెకండ్స్లో మీ మాట తీరు, మీ బాడీ లాంగ్వేజ్, మీరు ఎలా స్పందిస్తున్నారనే దాన్ని బట్టి మీ గురించి ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటారు. అతిగా ఆలోచించే వ్యక్తులు ఎక్కువగా మంచి హృదయం కలవారే ఉంటారు, కానీ వారే ఎక్కువగా ఒత్తిడికి గురవుతారు. మనిషి ఎక్కువసేపు ఒంటరిగా ఉంటే అతన్ని చిన్న చిన్న విషయాలు కూడా బాధ కలిగిస్తాయి. ఎవరైనా మిమ్మల్ని మోసం చేస్తే తిరిగి వారిపై నమ్మకం ఏర్పడటానికి చాలా సమయం పడుతుంది. ఒక నమ్మకాన్ని కోల్పోవడానికి సెకండ్స్ చాలు. అదే తిరిగి పొందాలంటే అది చాలా కష్టం. మన మెదడు విశ్రాంతి తీసుకోవాలంటే అవసరమైన విషయాల గురించి మాత్రమే ఆలోచించాలి. అనవసరమైన విషయాల గురించి వదిలేయాలి. మన మెదడు 95% ఆటోమేటిక్గా పనిచేస్తుంది. మనం చేసే పనుల్లో ఎక్కువ శాతం మన అలవాట్ల మీదనే ఆధారపడి ఉంటాయి. ఒక వ్యక్తి మిమ్మల్ని ప్రేమిస్తే మీకు సంబంధించిన చిన్న చిన్న విషయాలు కూడా గుర్తుంచుకుంటారు. ఇది మీపై ఉన్న ప్రేమ మరియు కేరింగ్కి సంకేతం అని చెప్పవచ్చు. ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళ ఊహాశక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఒంటరిగా ఉన్నప్పుడు ఎక్కువగా ఆలోచనలు చేస్తారు. నవ్వడం మెదడుని 25% ఎక్కువగా వేగంగా పనిచేసేలా చేస్తుంది. అందుకే సంతోషంగా ఉండే వ్యక్తులు తెలివిగా ఉంటారు. మనం ఒక వ్యక్తిని మర్చిపోవాలంటే దానికి బదులుగా మరో వ్యక్తి గురించి ఆలోచించడం అవసరం. ఒకరిని పూర్తిగా మర్చిపోవడం అనేది అసాధ్యం, కానీ కొత్త అనుభవాలు వాటిని తగ్గించగలవు. మీకు ఇష్టమైన వ్యక్తితో మాట్లాడేటప్పుడు టైం తొందరగా గడిచినట్లు అనిపిస్తుంది. తెలివైన వ్యక్తులు ఎక్కువగా ఒంటరిగా ఉంటారు, ఎందుకంటే వాళ్ళ మెదడు అప్పుడు ఎక్కువగా ఆలోచిస్తుంది. ఒక వ్యక్తి మిమ్మల్ని నమ్మినప్పుడు మీ దగ్గర ఎక్కువ విషయాల గురించి మాట్లాడతారు. అలాగే మిమ్మల్ని పక్కన పెట్టేయాలనుకుంటే వాళ్ళు మిమ్మల్ని తక్కువగా కన్సిడర్ చేస్తారు. మీరు ప్రేమించే వ్యక్తి మిమ్మల్ని గుర్తించకపోతే అది మీ మెదడుకి ఎక్కువ మానసిక బాధను కలిగిస్తుంది. ఇది ఫిజికల్ ఇంజ్యూరీ కంటే ఎక్కువ బాధను ఇస్తుంది.